నా పేరు పాస్టర్ గారు ఇందాక నుంచి చెప్తున్నట్లుగా పాస్టర్ లకుమ, LAKUMA, లకుమ ఆలపాటి నా పేరు. నేను విశాఖపట్నం, వైజాగ్ నుంచి, ఇండియా నుంచి మాట్లాడుతూ ఉన్నాను మీతో. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం మేమంతా కూడా ఒక ప్రేయర్ సెల్లో మెంబర్స్గా ఉండేవాళ్ళం. అంటే వాక్యము నేను ప్రకటిస్తూ ఉండగా బ్రదర్ శామ్యూల్ గారు కనెక్ట్ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన నాకు పరిచయం. మీకు అక్కడ ఏ విధమైన మీటింగ్స్ జరిగినా ఆయన నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు, మీటింగ్స్ నిమిత్తమై ప్రార్థన చేయండి అని. ఆ విధంగా ఆత్మీయులుగా మరి నాకు ఆయన పరిచయమై ఉన్నారు. ఈ విధంగా మీతో ఇలా వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి ఈ 2026 ఇయర్లో 4th మంత్లో మీతో కనెక్ట్ అవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నిస్సి చర్చ్ అనేటువంటి చర్చ్కి నేను సంఘ కాపరిగా ఉన్నానండి. మరి దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మరి తన బలము చేత నన్ను వాడుకుంటూ ఉన్నారు. మీకు ఇష్టమైతే తరువాత పాస్టర్ లకుమ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తే అనేకమైన వర్తమానాలు, నా సాక్ష్యాలు కూడా మీరు కనుగొనవచ్చు. మరి ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. దేవుని చేతిలో నుంచి మనకి సహాయం అనే అంశాన్ని మీ కొరకు దేవుడు మాట్లాడడానికి నన్ను సిద్ధపరిచారు. నిన్నటి దినాన మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానము మీ కొరకు ప్రభు మాట్లాడడానికి మరి నాకు ఇచ్చి ఉన్నారు కనుక మీరందరూ కూడా కొంచెము ఓపికతో, శ్రద్ధతో దేవుడు మనల్ని నడిపించిన కొలది ఈ వాక్యములో ఉన్నటువంటి చిన్న చిన్న మాటలవి చిన్న విషయాలు, కానీ పెద్ద ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి విషయాలుగా మన జీవితంలో ఈ వాక్యము మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 20వ వచనంలో నేను ఆ 2 మాటలు చదువుతున్నాను. మీరు చూడండి ఆ వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 20వ వచనము. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనజూచుచున్నవి. దేవుడు చీకటి కలుగజేయగా రాత్రి అవుతుందంట. ఆ మాటను గమనించండి మీరు. దేవుడు చీకటి కలుగజేయగా రాత్రి అవుచున్నది, అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా తమ వేటను సిద్ధపరచుకొనుట కొరకు తిరుగులాడుచు ఉన్నాయంట. సింహపు పిల్లలు తమ ఆహారాన్ని వెతుకుతూ అవేం చేస్తున్నాయంటే దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకోవడం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయంట. అవి ఆ యొక్క సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనజూచుచున్నవి అనే మాట నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రతిరోజు కూడా రాత్రి అవుతుంది, పగలు అవుతుంది. ఆయన రాత్రిని ఏ విధముగా చేస్తారు అనే మాట అక్కడ రాయబడి ఉందంటే, ఆయన చీకటి కలుగజేయగా రాత్రి అవుతుందంట. ఆ సమయంలో జంతువులు బయటకు వచ్చి తిరుగులాడుచు తమ ఆహారం కొరకు, వేట కొరకు సిద్ధపడుతూ దేవుని చేతిలో నుంచి వాటి ఆహారాన్ని తీసుకోవడానికి అవి ఎదురు చూస్తూ ఉంటాయి అనేటువంటి మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఈ మాట. మనకు అనేకమైన అవసరతలు ఉంటాయి, అనేకమైన అక్రతలు ఉంటాయి. ప్రతి విషయానికి కూడా అనేక సందర్భాల్లో మనము మన సహాయం కొరకు, ఇతరుల సహాయం కొరకు మన యొక్క ప్రయత్నాలన్నీ చేసుకుంటూ ఉంటాం. అంటే మన సొంత సహాయం కోరుకుంటూ ఉంటాం, ఇతరుల సహాయం కోరుకుంటూ ఉంటాం, ప్రతిదీ ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మీకు కూడా ఈ యొక్క ఫెలోషిప్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత డిన్నర్ సిద్ధం చేయబడి ఉంది అక్కడ. అంటే డిన్నర్ అక్కడ మీ అందరికీ కూడా సిద్ధంగా, ఆహారము సిద్ధంగా ఉంది. మెసేజ్ అయిపోగానే మీరు అందరూ ఆహారం, డిన్నర్ తీసుకుంటారు అక్కడ. కానీ ఈ సింహపు పిల్లలు, ఈ సింహము ఏం చేస్తాయంట, రాత్రి అయినప్పుడు, దేవుడు రాత్రి కలుగ చేసినప్పుడు, చీకటిని పంపించినప్పుడు అవన్నీ తమ గుహలలో నుంచి బయటకు వస్తాయి అని రాయబడి ఉంది. బయటకు వచ్చి వేట కొరకు తిరుగులాడుతూ దేవుని చేతిలో నుంచి ఆహారం కూడా ఆయన చేతిలో నుంచే తీసుకుంటాయంట. ఇప్పుడు ఈరోజు మనం ఆహారము కూడా దేవుని చేతిలో నుంచే మన దగ్గరికి వస్తుంది. ఆయన సహాయము చేస్తేనే మనము తినగలుగుతున్నాము. ఆయన సహాయము ఆయన చేతిలో నుంచి వస్తుంది అనేటువంటి ఒక మంచి సందర్భాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జీవరాశులు చాలా ఉన్నాయి భూమి మీద. అవి భూమి మీద సంచరించేవి, ఆకాశంలో ఎగిరేవి, జలములలో నివాసం ఉండేవి. ఈ జీవరాశులన్నిటినీ కూడా మన దేవుడే పోషించుచున్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు.
అవన్నీ కూడా ప్రతిదినము కూడా ఆహారము వెతికినప్పుడు అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే అని రాయబడి ఉంటుందండి. మనం అనుకుంటాం ఆ కాకులను మనం చూసినప్పుడు అవి ఎలా పోషించబడుతున్నాయో అనే కోణంలో ప్రతి క్రైస్తవుడు దాని వైపు చూచినప్పుడు మనకి చాలా విశ్వాసం కలుగుతుంది. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం తీసుకొచ్చి ఆయన చేతిలో నుంచి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నారు అనే మాట కూడా ఇక్కడే 104వ కీర్తనలో ఈ వచనాలలోనే రాయబడి ఉంది. మన అవసరతలు, మన అక్కరతలు, ప్రతి విధమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనం దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడే మీరు అక్కడ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఏమేమి అంశాల కొరకు మీరు మొరపెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి మీ యొక్క ప్రేయర్ సెల్ మెంబర్స్ లేదంటే ఆ చర్చ్ మెంబర్స్ అందరికీ ఎన్ని అవసరతలు ఉన్నాయి, ఎన్ని అక్కరతలు ఉన్నాయి, వారి దినాన్ని ఎక్కడికి వెళ్ళబోతున్నారు, వాళ్ళ జీవితంలో ఏ విషయాలలో ప్రార్థనా సహాయం కావాలి, ఇవన్నీ కూడా మీరు ప్రార్థనలో చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేతిలో నుంచి మనం ఆ సహాయాన్ని రిసీవ్ చేసుకుంటున్నామా అనేది ఈ రోజు నుంచి మన ప్రేయర్ స్టైల్ మార్చబడాలి. ఎలా అంటే మనం ప్రార్థన చేస్తున్నంతసేపు ఆయన చేతి వైపు. మంచి మాటలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. దాసి కన్నులు యజమానురాలు చేతి వైపు, దాసుడి కన్నులు యజమానుడి చేతి వైపు చూచినట్లు నేను నీ తట్టు కన్నులెత్తి చూచుచున్నానయ్యా అంటాడు కీర్తనాకారుడు. మనము ఆయన చేతుల వైపు చూడడం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆయన చేతుల నుంచే మనకి సహాయం దొరుకుతుందని, ఆ సింహపు పిల్లలు ఏ విధముగా గర్జిస్తూ ఆ రాత్రి సమయంలో బయటకు వచ్చి తిరుగులాడుతూ దేవుని చేతిలో నుంచి ఆహారము తీసుకొన జూచుచున్నవో వాటికంటే మరి శ్రేష్ఠులమైనటువంటి మనలను దేవుడు ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నారు ఈ దినాన. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వచనంలో చూడండి, 25వ వచనం 104వ కీర్తనలోనే 25వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అనే మాట చూడండి. సమస్తమైన జీవరాశులు, సమస్తమైనటువంటి జంతువులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా ప్రభువు యొక్క గుప్పిలి వైపే చూస్తున్నాయంట, ప్రభువు యొక్క చేతుల వైపే చూస్తున్నాయంట. మనము ఈరోజు కేవలము ప్రేయర్ చేస్తూ ఉన్నారు మీరందరూ చాలా ఉజ్జీవముతో, చాలా ఫైర్ అనాయింటింగ్తో. ఆ స్థలములో ఇలాంటి ప్రార్థనలు జరగడం నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అక్కడ ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని అనుభవించాలని చాలా ఆరాటంతో మీరు అలా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే పరిస్థితుల ప్రభావము, ఈ యొక్క పరిసరాల ప్రభావము మన యొక్క జీవితంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. మీరున్నది యుఎస్ఏలో, ఆ కంట్రీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభావము, అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ కల్చర్, వీటన్నిటి మధ్యలో మేము మీ కొరకు ప్రత్యేకంగా ఉన్నామయ్యా, మేము మీ చేత అనాయింట్ చేయబడిన వాళ్ళము, మేము ప్రత్యేకించబడిన ఒక గుంపు, మేమిదిగో నీ ఆత్మతో నింపబడి ఫెలోషిప్లో ఉన్నాము ప్రభువా, దినదినము నీ ఆత్మ కొరకు మేము కనిపెట్టుచున్నాము అని మీరు మీ ప్రార్థనల ద్వారా దేవుని తట్టు చూస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఎక్కువగా ఇంకా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఆయన యొక్క చేతి వైపు చూడడం, దీనిని బైబిల్ లాంగ్వేజ్లో విశ్వాసము అంటాం. మనం బైబిల్ లాంగ్వేజ్లో దీనినే విశ్వాసము అంటాము. కానీ ఈ జంతువులన్నిటిని గురించి దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడండి. ఇక్కడ దావీదుకి చాలా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయన చిన్నతనము నుంచి అధికముగా గడిపింది అడవులలోనే. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే గొర్రెల కాపరిగా గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఆ మృగాలను చూశాడు, సింహాన్ని చూశాడు, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా గమనిస్తూ ఉండేవాడు. తనకైతే ఆహారం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాడు. అప్పుడు బహుశా అతనికి ఆ జంతువులకి ఆహారం ఎవరు పెడుతున్నారు అనేటువంటి ఆలోచన వచ్చి ఉందేమో చిన్నతనంలో. అంత మాత్రమే కాకుండా మరలా ఆయన సౌలు చేత తరమబడినప్పుడు, అదుల్లాము గుహలో అతను దాక్కున్నప్పుడు
ఆయన అనేకమైనటువంటి రాత్రులు ఒంటరి పిచ్చుక వలె ఆ అడవిలో చాలా బిక్కుబిక్కుమంటూ జీవించినప్పుడు ఆయనకి సింహపు పిల్లల యొక్క అరుపులు వినబడేవంట. ఆ తరువాత సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని నాకైతే నా దేవుడు సమృద్ధినిచ్చి తృప్తిపరుస్తాడనే మాటలు రాసుకున్నాడు కీర్తనల్లో ఆయన. నాకైతే ఏ లేమి ఉండదు, ఏ కొదువ లేదు అన్నాడు. ఎందుకంటే ఆ చీకటి అయ్యి రాత్రి అవుతూ ఉన్నప్పుడు అడవిలో వినిపిస్తున్న శబ్దాలు దావీదు వింటూ ఉండేవాడు. అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీదు ఎలా పోషించబడ్డాడో, ఆయన ఆశ్చర్యమైన విధానంలో ఎలా తప్పించబడుతూ ఉండేవాడో, ఆ గుహలోనే ఒక నీటి ఊటను దేవుడు ఎలా పుట్టించాడో, ఎలాంటి మనుష్యుల ద్వారా ఎంత అరణ్యములో ఉన్నా కూడా ఆహారాన్ని దేవుడు సప్లై చేసేవాడో, ఈ విషయాలను తలుచుకొని దావీదు ఈ కీర్తనలు రాస్తూ ఉన్నాడు. ఆ సింహపు పిల్లలు అరుస్తూ ఉండేవి. కొన్ని సందర్భాలలో కొంచెం సేపటికి వాటి అరుపులు ఆగిపోయేవి. కొన్ని సందర్భాలలో ఇంకా వేట కొరకు అవి తిరుగులాడుతూ, ఇంకా ఆకలితో తిరుగులాడుతూ ఉన్న శబ్దాలు కూడా దావీదుకి తెలుసు. కాబట్టి కీర్తనలో ఇలా రాశాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని అసలు నిన్ను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము వాటన్నిటికంటే శ్రేష్ఠులము కాదా? భూమి మీద ఉన్న జంతువుల కంటే, ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే మహాసముద్రం అండి. ఆ సముద్రములో ఉన్న జలచరములు వాటి సంఖ్య చాలా ఎక్కువ. భూమి మీద ఉన్న జంతువుల కంటే ఎక్కువ, చాలా ఎక్కువగా. ఎంత చక్కగా ఇక్కడ ప్రభు దాన్ని వివరిస్తూ ఉన్నారంటే, అసలు విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు. ప్రతిదానికి ఎవిడెన్స్ బైబిలే కదా, మనకి తెలుసు. లెక్కలేవు, కౌంట్లెస్. దాన్ని మనము లెక్కించలేము. లెక్కలేనన్ని జలచరములు దానిలో ఉన్నాయట. అవి చిన్నవి, అవి పెద్దవి కూడా. అందులో ఓడలు నడుచుచున్నవి, ఆటలాడుటకు అక్కడ మకరములు ఉన్నాయని. అవన్నీ విషయాలు దావీదు ఎలా రాస్తున్నాడండి? ఈరోజు అంటే మనకు అనేకమైన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి బయట నుంచి. అసలు అనేకమైన ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం. అందులో అడవిలో జంతువులకి సంబంధించినవి, డిస్కవరీ ఛానల్, దాంట్లో అనేకమైనవి వస్తూ ఉండేవి. ఇటువంటివన్నీ చూసినప్పుడు మనం ఆశ్చర్యంగా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక పక్షి ఉందంట, అది ఈ విధంగా గూడు కట్టుకుంటుందంట, తనకు తానే లోపల సమాధి చేసుకుంటుందంట. ఇంకొక పక్షి ఉందంట, అది కొన్ని వేల మైళ్ళు ఆగకుండా ప్రయాణం చేస్తుందంట. ఇలా మనం వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దావీదుకి ఎలా తెలుసు ఇవన్నీ? ఆ రోజుల్లో ఇలాంటి ఛానల్స్ ఉన్నాయా? ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా? ఎలా తెలుసండి? దావీదు కీర్తనాకారుడే కాదు, ఒక రాజే కాదు, మంచి ప్రవక్త అండి. ఆయన మంచి దర్శనాలను చూచువాడు, దేవునితో ఎంత మంచి సంబంధం కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే, అనునిత్యము ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు. ఆయన దేవుని యొక్క విషయంలో చాలా పౌరుషంగా ఉండేవాడు ఆయన. ఈ విషయం మనకు దావీదు బాలుడిగా ఉన్నప్పుడే ఆయన కనపరుచుకున్నాడు గొల్లియాతు దగ్గర. చాలా పౌరుషం, దేవుని గూర్చినటువంటి పౌరుషం మనకున్నప్పుడు, మన దేవుడు రోషము గలవాడని మనకు తెలిసినప్పుడు, ఆయన గుప్పిలిలో సమస్తము మనకి దొరుకుతుందని తెలిసినప్పుడు, మనము ఆయనతో సమీపముగా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు జరిగే అద్భుతాలు చాలా అధికంగా ఉంటాయి. అవన్నీ నేను అనుభవించిన దానను. నేను దేవుని యొక్క సేవలోనికి రావడానికి, మీరు నా సాక్ష్యం బహుశా మన బ్రదర్ శామ్యూల్ గారు ఆయన స్టేటస్లో పెట్టుకున్నారు. మీ టైంని బట్టి మీరు వినుండొచ్చు, వెనకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఒక సేవకుడు మా ఫాదర్ కాదు. సేవ అంటే ఏంటో తెలీదు. చిన్నతనం నుంచి మామూలుగా ఒక లూథరన్ చర్చ్లో మెంబర్గా పెరిగిన నేను, ఆయన ఎలా ఉంటారో ఆయనను చూడాలి అనేటువంటి ఆశ నాకు కలిగినప్పుడు, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఉన్నారన్న సంగతే నాకు 20 సంవత్సరాలు నాకు వచ్చే వరకు తెలీదు. అయితే తరువాత నేను పరిశుద్ధాత్ముడు ఉన్నారు అని కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా చూసినప్పుడు, ఒక 20 years బ్యాక్ ఇంత నడిపింపు మనకి ఉండేది కాదు. ఇంత టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో ఇలాంటివి ఏమీ లేవు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు అనేటువంటి విషయంగా నేను ఆయనని కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఎదురుగా ఒక చైర్ వేసుకొని నేను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం సేపటికి భయం వేసేది. నిజంగా ఒకవేళ దేవుడే వచ్చి అక్కడ కూర్చుండిపోతే నేను అసలు చూడగలనా ఆయన నేను? ఎందుకంటే వాక్యం కూడా ఎక్కువగా తెలియదు నాకు అప్పుడు.
కేవలం ఆయన చూడాలి, దేవుడు మాట్లాడతాడట, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో కనుగొనాలని నేను మామూలుగా చూస్తే మనకు అవ్వదని చెప్పి ఒక 50 డేస్ ఫాస్టింగ్ ప్రకటించుకొని దినమంతా ఫాస్టింగ్తో ప్రార్థన చేస్తూ నైట్ కొంచెం భోజనం చేసేదాన్ని. ప్రార్థన అంటే పెద్ద పెద్ద పదాలతో ప్రార్థన నాకు రాదు. అంత లెందీ ప్రేయర్ నేను ఎప్పుడు వినలేదు కూడా. ప్రభువుని ఎలా వేడుకోవాలో కూడా నాకు రాదు. అందుకని నాకు వచ్చిన పాటలన్నీ పాడేసి అందుకని ఈరోజు నా గొంతు కొంచెం బొంగురుగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు దేవునితో పాటలు పాడడం, స్తుతించడం, మాట్లాడడం, కేకలు వేసి దేవుని కొరకు ఆరాధన చేయడం, ఇదంతా చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది గొంతు. రాత్రే మాకు అంటే మీకు నిన్నటి దినం అది ఆరాధన చేసి వచ్చాను కాబట్టి ఇంకా థ్రోట్ సెట్ అవ్వలేదు. కొంచెం బేర్ చేయండి ఏమనుకోకుండా. ఇలా దేవుని కొరకు నేను మాట్లాడుతూ ఆశపడుతూ అడుగుతూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సూచన నాకు కనబడలేదు. అసలు ఆయన నాకు వినబడలేదు. ఏ మూమెంట్ కూడా అసలు అంతా డ్రైగా అనిపించేది నాకు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా వల్ల అయితే అవడం లేదని చెప్పి ఒక ప్రార్థనా గుంపు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఆ ప్రేయర్ సెల్కి వెళుతూ ఉండేదాన్ని. వాళ్ళని మా ఇంటికి ఆహ్వానించి ప్రార్థన చేయమని అడిగినప్పుడు వారు ప్రార్థన చేసి 1 డే అయితే వస్తామని చెప్పి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా సొంతంగానే దేవునితో నేను సహవాసం చేస్తూ అడుగుతూ దేవుణ్ణి గోజాడుతూ ఉన్నప్పుడు ఆయన నేను చూడాలయ్యా, ఖచ్చితంగా నీతో చూడాలి, నిన్ను చూడాలి, నేను మాట్లాడాలి అన్నప్పుడు 50 డేస్ లోపలే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ జరిగాయి నాకు. అంటే బహుశా ఒక 30 డేస్ దాటిన తరువాత ఒక దినాన ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివో దేవా అనే పాట నేను పాడుకుంటున్నాను. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నన్ను చేసుకున్నావు అనేటువంటి పాట నేను పాడుతూ ఉన్నప్పుడు నా చేతులలో ఈ స్థలములో అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కడైతే మేకులు కొట్టారో ఆ స్థలములో నాకు పెయిన్ రావడం మొదలైంది. ఈ స్థలములో 2 చేతులలో 2 అరచేతులలో కూడా. ఇది క్యాజువల్గా జనరల్గా మామూలుగా ఏదో ఆ చేతులు అలా అవుతున్నాయి అనుకున్నాను నేను. ఇంకా కొంచెం సేపటికి ఇంకా పెయిన్ వస్తూ ఉంది నాకు అక్కడ. ప్రభా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అని నేను అడుగుతూ ఉన్నప్పుడు మరలా ఆ పాట నేను రిపీటెడ్గా పాడుతూ ఉన్నప్పుడు నేను నీలోనే ఉన్నాను, నన్ను నీలో రూపించుకున్నావు అనేటువంటి మాట, నన్ను నీలో దాచి ఉన్నావు అనే మాట, నన్ను నీలో చూచుకున్నావు అనే మాట ఆ పాట వస్తూ ఉన్నప్పుడు పాట ద్వారా నేను పాడుతూ ఉంటేనే నాతోనే నాలో నుంచే ప్రభువు నాతో మాట్లాడారు. కాబట్టి వెంటనే నాకు అర్థమైంది ప్రభువు నాలోనే ఉన్నారు అని. చూడండి, ఆయన చేతులు గాయములు ఎక్కడైతే అయినాయో ఆ గాయముల యొక్క పెయిన్ రావడం ఆ 1 డే కాదు 1 వీక్ అలా ఉండిపోయినాయి అండి నా చేతుల్లో ఆ పెయిన్. 1 వీక్ అసలు నేను ఎలా తినాలి, ఎలా వాష్రూమ్కి వెళ్ళాలి, ఇది నాకు దేవుని యొక్క గాయపడిన కరములు నా కరములో దేవుడు ఉంచాడు, ఏ విధంగా నేను వెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అప్పటికి మా హస్బెండ్ ఇంకా పూర్తిగా రక్షణలోనికి రాలేదు. ఇంకా ఆయనకి ఇంత దేవుని యొక్క శక్తిని గురించి, విలువను గురించి, దేవుని గురించి అసలు ఏ ఇన్ఫర్మేషన్ నాకే తెలియదంటే ఆయనకు అసలు తెలీదు. అలాంటి సందర్భంలో 50 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఏ విధమైనటువంటి నా కన్నులతో నేను చూడలేదు, కానీ నా యొక్క శరీరంతో స్పర్శ అనేది జరిగింది. 50 దినాలు గడిచిపోయిన తర్వాత ఆ 2001లో ఆ రాత్రికాల సమయంలో డిసెంబర్ 4న దేవుని యొక్క శక్తి, అప్పటికి నాకు 50 కంప్లీట్ అయినాయి, 50 డేస్. నిద్రపోతున్న సమయంలో రాత్రికాల సమయంలో బెడ్రూమ్లోనికి నక్షత్రాల గుంపు, అవి లిటరల్గా డైరెక్ట్గా వచ్చినాయి అండి, దర్శనము కాదు. కానీ నేను అది చూడలేదు, నేను నిద్రపోతూ ఉన్నాను. నా భర్త కన్నులు ఇలా చూడంగానే ఆ నక్షత్రాల గుంపు ఒక తోకచుక్కలాగా ఆకారంలో, అంటే ఇంత బంచ్లాగా నక్షత్రాల గుంపు ఇలా సన్నగా అవి అలా నా హ్యాండ్ అంతా తిరగడం అనేది ఆయన చూసి చాలా ఆశ్చర్యపడి, అప్పటి వరకు ఆయన అనుకున్నారు ఏంటి ఫాస్టింగ్స్ ఏంటి, ఇన్ని రోజులు ఫాస్టింగ్స్ ఏంటి, ఇన్ని రోజులు ప్రత్యేకంగా ఉండడం ఏంటి, ఇన్ని రోజులు దేవుని కోసం ఈ చిన్న ఏజ్లో ఏంటి, ఎందుకు ఇవన్నీ అని అన్నారు ముందు రోజే. ఆ తరువాత అది చూసినప్పుడు ఆయన కన్నులు తెరవబడినప్పుడు ఆ రోజు నుంచి ఆయనకి పరలోక దర్శనాలు కనపడడం అనేటువంటి వరము అనుగ్రహించబడింది ఆ రోజు నుంచి. కాబట్టి ఆ విధముగా దేవుని యొక్క ప్రత్యక్షత మేము పొందుకోవడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి దేవుని హస్తము యొక్క శక్తి
ఏ విధముగా నన్ను నడిపించిందో, ఏ విధముగా నేను సేవలోనికి వచ్చానో, ఏ విధముగా పరిచర్యలో అనేకమైన హీలింగ్స్ జరుగుతూ ఉండేవో, ఆ తరువాత ఏ విధముగా ఒక సంఘాన్ని పెట్టమని దేవుడు తన వాయిస్ ద్వారా నాతో మాట్లాడి, ఆశ్చర్యంగా ఉంటుంది నాతో దేవుడు మాట్లాడినటువంటి విధానం. ఒక రోజున అంటే అప్పటికి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి మనకి. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఆ రోజున పాస్టర్ గారు లేరు, వేరే ఊరు వెళ్ళారు. నేను అప్పుడు చిన్నవాడు, మా బాబు పడుకొని ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ నేను మిడ్నైట్ అది వెళ్ళి నేను ఫోన్ ఆన్సర్ చేసినప్పుడు దాంట్లో అటునుంచి ఒక వాయిస్ మాట్లాడుతూ, కాకినాడ నీవు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి అని చెప్పారు ఆయన. యాక్చువల్గా కాకినాడ రమ్మని నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను అంత దూరం రాను అని చెప్పాను ఆ రోజు. ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో ఇప్పటికీ మనకు తెలీదు. ఆయన ఏం చెప్పారంటే, నీవు రేపటి దినం కాకినాడ వెళ్ళు అనే జస్ట్ ఆ ఒక్క మాట మాత్రమే. దానిలో ఆ నెంబర్ ఏమీ కూడా ఫీడ్ అయ్యలేదు. ఎవరు చేశారో ఎవరికీ తెలియదు. ఆ మిడ్నైట్ ఈయనే నాకు చేశారేమో, ఏమన్నా అవసరం వచ్చా నేను అనుకున్నాను. అసలు ఫీడ్ అయ్యలేదు ఆ నెంబర్. అలా వాయిస్ ద్వారా ఫోన్లో నుంచి దేవుడు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. రకరకాల అనుభవాలు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభవిస్తూ ఉంటారు. కాబట్టి చిన్నదాననైనా నాకు, ఒంటరిగా ఉన్న నేను, కేవలం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చిన అనుభవాలలో ఇవి కేవలము 2-3 మచ్చుకు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేతులు మనకి ఎంత సమీపముగా ఉంటాయో, ఆయన చేతుల నుంచి సహాయం మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనకి అంటే కేవలం మనకి తెలియాలి ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది. ఇదే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఆయన అడుగుతాడు, నీ వలననే కదా నాకు సహాయము కలుగుతుంది అంటాడు. ఇప్పుడు ఇందాక మనం విడిచిపెట్టిన సబ్జెక్ట్, దావీదుకి ఇవన్నీ ఎలా తెలుసు? జంతువుల గురించి ఎలా తెలుసు అంటే, ఆయన చిన్ననాటి నుంచే దర్శనాలు చూసేటువంటి అనుభవం కలిగినవాడు. కనుకనే 139వ కీర్తనలో ఆయన ఇలా రాసుకుంటాడు. ఏమంటాడంటే, నా తల్లి గర్భములో నేను రూపింపక మునిపే నీ కన్నులు నన్ను చూశాయి అంటాడు ఆయన. నా తల్లి గర్భములో నేను రూపింపక మునిపే నీ కన్నులు నన్ను చూచెను. నా తల్లి గర్భములో ఎముకలు ఎలాగున ఎదుగుచున్నవో అవి చూచినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు ఆయన. ఆయన ఏం చూస్తున్నాడు? ఆయన ఏమైనా స్కాన్ రిపోర్ట్ చూస్తున్నాడా? స్కానింగ్ ఏమైనా ఉందా ఆ రోజుల్లో అంటే ఏమీ లేదు. ఆయన దర్శనములో చూస్తూ ఉన్నాడు. నిగూఢమైన సంగతులు, మర్మాలు దేవుడు ఆయనకి బయలుపరుస్తూ ఉంటే, తన తల్లి గర్భములో ఉన్నప్పుడు పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూశాయ్యా అంటున్నాడండి ఆయన. ఎంత గొప్ప దర్శనాలో చూడండి. ఈ యొక్క సమస్త జీవులకు కూడా ఆహారాన్ని దేవుని యొక్క గుప్పిలిలో నుంచి అవి ఎలా తీసుకొన జూచుచున్నాయో ఆయన దర్శనాలలో చూచాడు. నా తల్లి గర్భములో ఎముకలు ఎలాగున ఎదుగుచున్నవో చూచినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అన్నాడు ఆయన. మరి ఈరోజు మనం ఆయన ప్రణాళికను చూస్తూ ఉన్నాము. మన గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు అదే ఈ యొక్క విషయాన్ని దేవుడు ఏ విధంగా మనకి సమృద్ధినిస్తాడు, ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుంది అని ఈరోజు తెలిసినప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మన విశ్వాస వీరుల జాబితాను చూస్తే మనకు అర్థమవుతుంది. విశ్వాసానికి అసలు నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు వాళ్ళు కలిగిన నిరీక్షణ అసలు సోర్సెస్ అన్నీ కూడా అక్కడ మూతబడినప్పుడు మానవ వనరులు అంటారు వాటిని. మానవ వనరులు కంప్లీట్గా అక్కడ మూసివేయబడినప్పుడు అవన్నీ ఖర్చు పెట్టేశారు. ఆ వనరులన్నీ ఏ సోర్సు లేదు వాళ్ళకి. అలాంటి సందర్భంలో దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైన సహాయము ఆయన గుప్పిలి నుంచి వస్తుంది అని, ఆయన చేతిలో నుంచి వస్తుందని ఈరోజు మనము గమనించినప్పుడు, ఆయన చేతుల వైపే చూచి ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అవసరత అయినా, ఏ అక్కరత అయినా ఆయన ఎవరో మనకి తెలిస్తే, ఆయన ఎవరు అంటే ఆయన చేతిలో నుంచి సమస్త జీవులకు ఆహారాన్ని పంపిస్తున్నటువంటి మహారాజు, సృష్టికర్త, సజీవుడు. ఈ మాటలు మనందరికీ తెలుసు. కనుకనే మనము ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించాము. కానీ ఈ విషయము అనేక మందికి అంటే తెలుసు, మన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన చేస్తాడు, శక్తి సంపన్నుడు, ప్రేయర్ చేద్దాం, చేసి విడిచిపెడదాం. ఇందాక మన పాస్టర్ శామ్యూల్ గారు, రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ పాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఎర్ర సముద్రము దగ్గర నిలవబడినప్పుడు జస్ట్ వెయిట్ చేయి, అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్తున్నాడు ఆయన.
ఆయన చేస్తారు, ఆశ్చర్యకార్యం చేస్తారు. మూవ్ ఆన్ అంటున్నారు ఆయన, ఎద్దరికి వెళ్ళండి అంటున్నారు ఆయన. నిజమే, మనము వెళ్ళేటప్పుడు మనకి విశ్వాసం కావాలి. ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి. ఇలాంటి ఒక సందర్భం బైబిల్ గ్రంథంలో మీకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తుంది, 13వ వచనంలో. అక్కడ ఏముంటుందంటే, ఒకసారి తెరుద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. అక్కడ ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. కూర్చోబెట్టుకుని ఏమంటున్నారంటే, అదే అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు రిపోర్ట్ చెప్పండి అని అడుగుతున్నారు ఆయన. శిష్యులందరి దగ్గర కూర్చొని అందరూ అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, కొందరు నువ్వు ఇర్మియావు అనుకుంటున్నారయ్యా, కొందరు నీవు ఏలియావు అనుకుంటున్నారయ్యా, కొందరు మొన్ననే కదా బాప్తిస్మం ఇచ్చే యోహాను చనిపోయాడు, ఆయన ఆత్మ నీలో ఉందనుకుంటున్నారు, నీవు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆత్మతో ఈ యొక్క సూచక క్రియలు చేస్తున్నావని ఆ విధంగా అనుకుంటున్నారు. ఇర్మియా అని కొందరు, ఏలియా అని కొందరు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అని కొందరు అనుకుంటున్నారు. మన దేవుడి గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు ఆయన అడుగుతున్నారు, పేతురు నీవేమనుకుంటున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు జీవము గల దేవుని కుమారుడవని నేను అనుకుంటున్నానయ్యా అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరట? జీవము కలిగిన దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను అన్నాడండి. నోటితో డిక్లరేషన్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆయన, ఏం జరిగిందో తెలుసా మీకు? పరలోకపు తాళపు చెవులు ఆయనకి అనుగ్రహించబడ్డాయి. ఎప్పుడైతే మన దేవుడు ఎట్టివాడో, మన దేవుడు ఎవరో అని నీకు నాకు తెలుస్తుందో, అప్పుడు ఆ కీస్ నీ చేతిలో నా చేతిలోనికి వస్తాయి. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆయన చేతిలో నుంచి నీ అవసరత తీర్చుకోవాలి. అమెరికాలో అనేకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, యుద్ధము, భీకర వాతావరణము, అనేకమైన పరిస్థితులు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. మాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఇండియా నుంచే. మా అబ్బాయి అక్కడికి వెళ్ళాడండి, వీసా లేదండి, జాబ్ లేదండి, పలానా వీసా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు అక్కడ ఇంకా జాబ్ లేకుండా ఉన్నాడండి, ప్లీజ్ అండి. రిక్వెస్ట్లు మాకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అక్కడ పరిస్థితులు చూసినప్పుడు అనేక మందికి జాబ్స్ లేవేమో, వీసా లేదేమో, ఇంకొకటి లేదేమో, ఆపర్చునిటీస్ లేవేమో, అసలు ఉంటామా ఇక్కడ లేకపోతే వెళ్ళిపోవాలా బ్యాక్కి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయేమో, అక్కడే సెటిల్ అయిన వాళ్ళకు కూడా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయేమో, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని శారీరక ఇబ్బందులు ఉన్నాయేమో, కుటుంబ కలహాలు, మానసిక వేదనలు, ఏది ఏమైనా కానివ్వండి, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి, బహు ఆశ్చర్యంగా మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడతాడు. అయితే ఒకటి, ఆయన ఎట్టివాడో నీకు నాకు తెలిసి ఉండాలి. నీవు ఆయన్ని ఏ కోణంలో చూస్తావో ఆ కోణంలోనే నీకు సహాయం అందుతుంది. నేను పరిశుద్ధాత్ముడిని చూడాలి అనే కోణంలో నేను ఆయన కనుగొనాలనుకున్నాను. అలాంటి ఆశ్చర్యమైన సైన్ చూపించే ఆయన నాకు ఆయన కనపరుచుకున్నారు. ఆశ్చర్యమైనటువంటి దేవుడు అండి ఆయన. ఆయన ప్రతి జీవి అవసరతను తీర్చడానికి సామర్థ్యం గలవాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు, నీవు అసలు పాతాళలోకపు ద్వారాలు తెరుస్తావయ్యా, ఆ బండ మీద నా సంఘాన్ని కడతావయ్యా, నీవు భూమి మీద దేన్ని బంధిస్తున్నావో అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద నీవు దేన్ని విప్పుతున్నావో అది పరలోకంలో విప్పబడుతుంది అన్నాడండి ఆయన. అంటే ఇదే పవర్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నీ నోటిలోనే అంత పవర్ ఉంది, నీవు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి నీ మాట. లేదు అంటే నీవు నోటితో ఏం లాక్ చేస్తున్నావో, జీవన్ మరణాలు నాలుక వశము, ఈ మాటలన్నీ మనందరికీ తెలిసినవే. నీ నోటితో ఏం లాక్ చేస్తావో అది పరలోకంలో లాక్ చేయబడుతుంది, నీవు నోటితో ఏమి ఆపరేట్ చేస్తూ ఉన్నావో అది అక్కడ ఆపరేట్ చేయబడుతుంది అని పేతురికి పరలోకపు తాళపు చెవులు ఇచ్చిన సందర్భము మత్తయి సువార్త 16:13 నుంచి చదువుకోండి. ఎంత గొప్ప విషయం అండి అది. ఈరోజు మనం 2-3 దేవుని నామము పేరట ప్రార్థించగా అది పరలోకంలో అది హానర్ చేయబడుతుంది అని చెప్పి మనకు తెలిసిన విషయమే. అంతా అందరము ప్రార్థన చేసేస్తే అయిపోద్దా అంటే కాదు, అది విశ్వాసముతో ప్రార్థించాలి. అసలు ఆయన చేతిలో అవి ఉన్నాయని తెలిసి అడగాలి. మనం ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ ఉద్యోగం ఇప్పించగలడు, ఆయన చేతుల్లోనే ఉంది ఆ పని అని తెలిస్తేనే కదా వెళ్ళి అడుగుతాం. కనిపించిన ప్రతి ఇండియన్ని అడిగేం కదా అక్కడ. ఎలాగైతే ఆయన చేతిలోనే ఆ వర్క్ ఉందని తెలిస్తే వెళ్ళి అడుగుతావో,
నీ దేవుని చేతిలో ఆ సహాయము ఖచ్చితంగా నీవు తీసుకోగలవని ఆ దేవుని గురించి నీకు తెలిస్తేనే ఎలా తీసుకుంటావో ఈరోజు ప్రభువు అదే చెప్తున్నాడు. ఆయన చేతిలో ఏమున్నదో ఈరోజు తెలుసుకోవాలని మీకు ఈరోజు ఈ వర్తమానాన్ని చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించారు. ఇక అడవి పువ్వులను చూడండి, ఆ పువ్వులు ఎలాగున ఎదుగుచున్నవో, సొలొమోను వైభవము కంటే అధిక వైభవముతో వాటిని దేవుడు ఎలాగున అలంకరించాడో చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డికి దేవుడు ఎలాగూ అలంకరించగా వాటికంటే మరీ శ్రేష్ఠులైన మీకు దేవుడు చేయడా అనే మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. చదువుకోండి తర్వాత. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి ఒక అడవి పువ్వు యొక్క వైభవం ఎలా ఉంటుందంటే, అసలు దాన్ని చూసినప్పుడు మన కన్నులు సరిపోవు. రకరకాల ఫ్లవర్స్ అసలు ఆ అడవిలలో, రోడ్డు మార్గంలో ఆ గడ్డి పువ్వులు రకరకాలుగా వాటి యొక్క సొగసు ఎలా ఉంటుందంటే సొలొమోను వైభవంతో పోల్చారండి. మనకి ఇంకా సొలొమోను వైభవం గురించి చెప్పుకుంటే ఈ దినమంతా సబ్జెక్ట్ సరిపోదు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి రాణి ఆయన వైభవాన్ని చూసి, ఆవిడొక క్వీన్, ఆవిడకి అంతా కూడా తెలుసు రాజ భోగం ఎలా ఉంటుందో, రాజరికం ఎలా ఉంటుందో, అసలు ఆవిడ ఏ ప్యాలెస్ నుంచి వచ్చిందో ఆవిడకి అంతా తెలుసు. అయినప్పటికీ ఆమె ఆశ్చర్యపడేలాగా, ఆమె కాదు భూమి మీద ఉన్న సమస్త రాజులు ఆశ్చర్యపడేటట్లు ఆయన డైనింగ్ సెట్ ఎలా ఉండేదో, ఆయన భోజనపు బల్ల ఎలా ఉండేదో, ఆయన భోజనం వడ్డించేటువంటి సేవకుల డ్రెస్సింగ్ ఎలా ఉండేదో, ఆయన ఉద్యానవనాలు ఎలా ఉండేవో, ఇవన్నీ కూడా ఆ వైభవమే వేరు. దానితో ఈ అడవి పువ్వుని పోల్చారు దేవుడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ వైభవము కంటే ఈ అడవి పువ్వు యొక్క వైభవం గొప్పదంట. అంతకంటే మరీ శ్రేష్ఠులు మీరు కారా అని అడిగారు ప్రభువు. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మీరు నేను ఎంత శ్రేష్ఠులము. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క సహాయము ఆయన చేతిలో నుంచి ఇక్కడ వింటున్న మీ అందరికీ అనుగ్రహింపబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. మీకు వీలైతే ఒక పాట ఉంటుంది యూట్యూబ్లో, ఎట్టివాడో యేసు ఎట్టి వింతలు తనవి పట్టి చూడా నరుని, అలాంటి మాటలు ఉంటాయి. నాకు లిరిక్స్ సరిగా రాలేదు, మేము అది పాడేవాళ్ళం కాదు, కానీ ఆ పాట అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎట్టివాడో యేసు, ఎట్టివాడో ఆయనని తెలుసుకోండి, ఆయనని పట్టి చూడండి అనేటువంటి పదాలు దాంట్లో ఉంటాయండి. అది ఎవరు పాడారో కూడా ఐడియా లేదు, పాత పాట అది. ఎట్టివాడో యేసు ఆయన ఈరోజు మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన చేతిలో నుంచి సహాయం ఈరోజు. కాబట్టి అట్టి సహాయము వినుచున్న మీ అందరికీ కూడా దేవుని దగ్గర నుంచి రావాలని, ఆయన సహాయము చేసేటువంటి చేతులు, ఆ చేతులలో నుంచి సహాయము మన జీవితాలలోనికి ఈరోజు డైరెక్ట్గా రావాలని మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేసేటప్పుడు కేవలము ఆయన చేతిని మాత్రమే చూడండి. గాయపడినటువంటి ఆయన చేతిని మాత్రమే చూడండి. చేతి వైపే మీరు కనులు మూసుకున్నప్పుడు ఆ గాయపడిన చేతి వైపు చూడండి. ఆ చేతులలో నుంచి వచ్చే సహాయము రాత్రి అవుతూ ఉంటే ఇవి అన్ని అడవి జంతువులు కూడా బయటికి వచ్చి, గుహలలో నుంచి బయటికి వచ్చి ఎలాగున ఆహారం కొరకు అటు ఇటు తిరుగులాడుచు ఫైనల్గా దేవుని చేతి నుంచి వాటి ఆహారాన్ని అవి జూచుచున్నవి. అవి ఆహారం తీసుకున్న తర్వాత మరలా అవి ఏం చేస్తాయంట, మార్నింగ్ అయినప్పుడు చూడండి, ఆ పదాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుని నేను ముగిస్తాను. బైబిల్లో నుంచే డైరెక్ట్గా మాట చూస్తే బాగుంటుందని కీర్తనల గ్రంథము 104 మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మూలవాక్యం మనకి 20వ వచనం నుంచి నేను చదివాను. తరువాత 21 చూడండి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి జూచుచున్నవి, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. మార్నింగ్ అయిపోయినప్పుడు సూర్యుడు ఉదయించగానే ఇంకా వాటి పని అయిపోయింది, ఇంకేం వాటికి అవసరత లేదు. ఎందుకంటే ఫుల్గా దేవుడు దాని అవసరతను తీర్చేశాడు. అడవి జంతువులకి ఇలాగున వాటి అవసరతలు తీర్చబడినప్పుడు నిశ్చింతగా వెళ్ళి మరలా వాటి గుహలలో ఎలా పడుకున్నాయో మీరు దేని గురించి కూడా చింతించొద్దు అని ప్రభువు మాట్లాడతారు ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, గరిసెలలో కూర్చుకొనవు, వాటికి ఏ గుడాంసు లేవు, అయినప్పటికీ పరమ తండ్రి వాటిని ఎలాగున పోషించుచున్నాడో
వాటికంటే గొప్పవారమైన మనము ఆయన గుప్పిలిలో నుంచి, ఆయన చేతిలో నుంచి దావీదు ఎట్టి సహాయము పొందాడో ఆయన ఎక్స్పీరియన్స్తో రాస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నిటినీ బట్టి మనం ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. నూతనమైనటువంటి కాన్సెప్ట్లో ప్రభు తట్టు, ఆయన చేతట్టు మాత్రమే చూస్తూ గొప్ప కార్యాలు ఆశిద్దాం, పొందుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి. మీలో ఎవరైనా హీలింగ్ కోసం కానీ, విడుదల కోసం కానీ, అవసరతల కొరకు కానీ నాకేం చెప్పాల్సిన అవసరత లేదు. నేను చేస్తున్నప్పుడు జస్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడండి. మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు తప్పక అవి మీ జీవితంలో నెరవేరుస్తారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన తండ్రి, సర్వోన్నతుడవైన దేవ, సర్వ శరీరులకు దేవుడవైన మహారాజానికి వందనాలు. ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించే మహా గొప్ప దేవదేవునికి కోటాను కోట్ల వందనాలు తెలియచేసుకుంటున్నామయ్యా. దేవా నాయన, అక్కడ ఫెలోషిప్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. వారందరూ నాయన నీ వైపు చూస్తున్నారు, ఈరోజు నీ గుప్పిలి వైపు చూస్తున్నారు, నీ చేతి వైపు చూస్తున్నారు ప్రభువా. సహాయము ఎక్కడ నుండి వచ్చును అని అయా నాయన మా కన్నులెత్తి చూస్తూ ఉన్నాం ప్రభా. నజరేయుడైన యేసునామంలో ప్రతి అవసరత యేసునామంలో తీర్చబడును గాక ప్రభువా. ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో ప్రతి వారిని కూడా మీరు ముట్టండి. నజరేయుడైన యేసునామంలో ప్రతి అనారోగ్యం నుంచి వారిని విడిపించండి ప్రభువా. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసునామంలో వారికి ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. విడుదల కలుగును గాక నాయన. కేవలము నీ గాయముల గుండా వచ్చిన రక్తము ద్వారా జరుగునుగాక. ఫెలోషిప్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్న కుటుంబాలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలుతో తృప్తిపరచండి, ఆత్మకార్యాలు జరిగించండి. చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని మరొకసారి నాయన వారందరూ కూడా నీ సన్నిధిలో సంతోషించి, ఉల్లసించి, ఆరాధించి, ఆనందిస్తూ వర్షిప్ చేస్తూ ఉండగా ఇంకా వర్షిప్ చేసేటువంటి వారిని తీసుకొని రండి ప్రభువా. అధికంగా నిన్ను ఆరాధించే వారిని అక్కడ లేపండి ప్రభువా. అధికముగా నిన్ను స్తుతించే వారిని అక్కడ లేపండి ప్రభువా. వారు ఆరాధిస్తూ ఉండగా ఆ యొక్క ప్రాంతము ఆయా భూమి కంపించాలి ప్రభువా. ఆయా వారి మధ్యలోనికి అద్భుతమైన నీ సన్నిధి దిగి రావాలి ప్రభువా. ఆత్మశక్తి వారి మీద కృమ్మరించబడాలి ప్రభువా. ప్రతిసారి ఒకేలాగా నీ యొక్క ఆత్మశక్తి ఉండదు. ఒక దినాన శిష్యులు ప్రార్థిస్తే భూమి కంపించినట్లు, ఒక దినాన ప్రార్థిస్తే వారు పట్టణాలను తల్లక్రిందులు చేసినట్లు దేవా, వారి టీము ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రాంతాలు తల్లక్రిందులు చేయబడాలయ్యా. అది కేవలము దేవుని శక్తి ద్వారా జరగాలి ప్రభువా. నీ ఆత్మశక్తితో ఆ కార్యాలు జరిగించమని ప్రభువా. ఎన్ని కుటుంబాలైతే, ఎంతమంది అయితే ఈ యొక్క ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, ఈ వర్తమానాన్ని విని ఉన్నారో, వారి జీవితాలలో నాయన గొప్ప అద్భుతాలు జరుగునుగాక. ఎందుకంటే నీ వాక్యం అంత శక్తి గలది ప్రభువా. నీ వాక్యములో జీవం ఉంది ప్రభువా. అయా నీ వాక్యములో అగ్ని ఉంది ప్రభువా. నీ వాక్యములో నాయన అయా సమస్తము దొరుకుతుంది ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల హస్తానికి నాయన బిడ్డలందరినీ అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి.